తెలుగు సినిమా ప్రస్తావన వస్తే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల తరం తర్వాత ముందుగా మాట్లాడుకోవాల్సింది చిరంజీవి గురించి. తెలుగు సినిమా స్థాయిని పెంచిన నటుడు, అంతెందుకు ఇండియాలో పోటీ పారితోషికం అందుకున్న తొలి నటుడు చిరంజీవి. అసలు చిరంజీవి గురించి ఇప్పటి తరానికి బోలా శంకర్, వాల్తేరు వీరయ్య అని మాత్రమే తెలుసు. కానీ ఒకప్పుడు చిరంజీవి యుఫోరియా ముందు ఏ హీరో కూడా పనికి రాలేదు. చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుందంటే వారం ముందు నుంచే థియేటర్ల దగ్గర హంగామా జరుగుతుందంటే నమ్ముతారా? భారీ కట్అవుట్లు, ఫ్లెక్సీలు కొత్త పెళ్లి కొడుకుల థియేటర్లను ముస్తాబు చేసేవారు. ఇక ఆయన సినిమాల కలెక్షన్ల గురించి మాట్లాడుకోవాలంటే మాటలు కూడా సరిపోవు. మొదటి రోజు కలెక్షన్లు రికార్డులు బద్దలు కొట్టేవి. చిరంజీవి సినిమాల గురించే మాట్లాడుకోవాలి. మొదటి డే కలెక్షన్ అని అనగానే 4 దశాబ్దాల పాటు బాలీవుడ్ చిత్రసీమను ఏకదాటిగా ఏలిన వ్యక్తి ఆయన. ఇక చిరంజీవి ఆస్తులు కూడా బాగానే కూడబెట్టాడు. స్థిరాస్తులు, చిరాస్తులు కలిపి అక్షరాల 1,650 కోట్ల రూపాయలు. ఆయనకు ముందు నుంచి కార్లంటే బహుప్రీతి. 8,000 రూపాయల కోట్ల విలువ చేసే రోల్స్ రాయ్స్ కార్ తో పాటు 2 టొయాటో ల్యాండ్ క్రూజర్లు కూడా ఉన్నాయి. వీటితో పాటు 1,5 రూపాయల విలువ చేసే ల్యాండ్ రోవర్ కార్ కూడా ఉంది. ఇక చిరుకు హైదరాబాద్ లో అత్యంత విలాసవంతమైన బంగ్లా ఉంది. దీన్ని అప్పట్లోనే 30 కోట్లు ఖర్చు చేసి నిర్మించారు. ఇప్పుడు మార్కెట్ ప్రకారం దీని విలువ 100 కోట్లకు పై మాటే. ఇక తన తమ్ముడు నాగబాబుతో కలిసి అంజనా ప్రొడక్షన్స్ ను స్థాపించి ఎన్నో హిట్ సినిమాలను నిర్మించాడు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తో పాటు ఐ బ్యాంక్ వంటివి స్థాపించి రియల్ హీరోనే కాదు, రియల్ హీరో అని అనిపించుకున్నారు. ఎవరికైనా కష్టం ఉందని తెలిస్తే చాలు తన చేయి అందిస్తారు. ఇక ప్రస్తుతం చిరు విశ్వంబర సినిమాతో బిజీగా ఉన్నాడు. మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లకు పైమాటే అని సమాచారం. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.